నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సంజీవని ప్రాజెక్టును రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటన. దీని ద్వారా ప్రజారోగ్యం విషయంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తామని స్పష్టీకరణ. బందరు రోడ్లోని వివంతా హోటల్లో ఎలైట్ క్రికెట్ లీగ్ సీజన్ 2 జెర్సీ ఆవిష్కరణ కార్యక్రమం. ముఖ్య అతిథులుగా హాజరైన మంత్రులు మండిపల్లి, కొండపల్లి, వాసంశెట్టి. చంద్రబాబు పాలనలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడగా శాంతి భద్రతలు అదుపు తప్పాయి. తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భారత మహిళల అందుల క్రికెట్ జట్టు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా మార్చేందుకు ప్రభుత్వం సంజీవని ప్రాజెక్టును తీసుకొచ్చింది. దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. దీని ద్వారా ప్రజా ఆరోగ్య విషయంలో విప్లవాత్మక మార్పును తీసుకొస్తామని అన్నారు. ఇప్పటికే కుప్పం నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా ఇది విజయవంతమైంది. అందువల్ల 2026లో అన్ని జిల్లాల్లోనూ దీన్ని అమలు చేస్తామని అన్నారు. దీని ద్వారా ఏపీలోని ప్రతి పౌరుడికి సమగ్ర డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ను రూపొందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. చిత్తూరు జిల్లా శాంతిపురం మండలంలో జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి ఈ ప్రాజెక్టు గురించి మాట్లాడారు. ఈ ప్రాజెక్టు కేవలం స్క్రీనింగ్ కార్యక్రమం మాత్రమే కాదని ముందస్తు రోగ నిర్ధారణ, నిరంతర ఆరోగ్య పర్యవేక్షణ కోసం రూపొందించిందని తెలియజేశారు. ఇది టెక్నాలజీతో కూడిన పర్యావరణ హిత ప్రాజెక్టు అని చెప్పారు. ఈరోజు ఒక హిస్టారికల్ డే. ఎందుకంటే నేను ఇటీవల కాలంలో మాట్లాడుతున్నాను. ఆ ప్రాజెక్ట్ సంజీవని అనేది మనకు చరిత్రలో, మైథాలజీలో, పౌరాణికంలో లక్ష్మణుడు మూర్చపోతే లక్ష్మణుడు కాపాడుకోవాలంటే రాముడు అడుగుతాడు, ఏం చేస్తే కాపాడుకుంటానని. అప్పుడు అక్కడ ఉండేవాళ్ళు చెప్తారు, సంజీవని మొక్క తెస్తే ఆ ఔషధంతో కాపాడుకోవచ్చు అని చెప్తాడు. అప్పుడు చెప్పినప్పుడు ఎక్కడుంది, ఎవరు తెస్తారంటే అప్పుడు ఎవరైతే హనుమంతుడు ఉన్నాడో అప్పుడు ముందుకు వచ్చి నేను పోయి తీసుకొస్తానని వెళ్తాడు. అంటే స్వామి భక్తి ఉంది తప్ప ఆయనకు నాలెడ్జ్ కూడా లేదు. నేరుగా వెళ్ళిపోతే ఏ మొక్కో తెలియకుండా అతను ఒక పర్వతం ఉంటే పర్వతాన్ని తీసుకొస్తాడు ఆ శక్తితో. అంటే గురు భక్తి, ఆ శక్తి ఒక పర్వతాన్ని తీసుకొస్తాడు. ఆ పర్వతాన్ని తీసుకొచ్చి ఇక్కడ చూపిస్తే అందులో నుంచి సంజీవని మొక్క తీసుకొని లక్ష్మణుడికి ట్రీట్మెంట్ ఇస్తే బతుకుతాడు. అప్పుడు ఆ విధంగా బతికించుకుంటారు. అందుకే సంజీవని గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ఇప్పుడు నేను చేసే ప్రయత్నం ఏంటంటే సంజీవని ప్రాజెక్టు ద్వారా ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ అంతా తీసుకొచ్చి మీకు వచ్చే ఏదైనా అనారోగ్య సమస్య పైన ట్రీట్మెంట్ ఇప్పించాలనేది ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం. ఈరోజు టెక్నాలజీ ఎక్స్పర్ట్స్ బిల్ గేట్స్ ఉన్నాడు. ఆయన 99% ఆయన ఆస్తి అంతా పేద ప్రజల కోసం, ట్రస్ట్ కోసం ఖర్చు పెట్టాలని ఒక నిర్ణయం చేశాడు. ఆయన ముందుకొచ్చి నేను ప్రపంచంలో ఇక్కడ చూస్తున్నాను, టెక్నాలజీ వచ్చింది, నాలెడ్జ్ ఉంది, ఈ రెండు ఉపయోగించి పేదవాళ్లకు మెరుగైన ఆరోగ్యాన్ని వాళ్ళ ఇంటి దగ్గర ఇవ్వాలి. దానికి ఆంధ్రప్రదేశ్ని ఒక మోడల్గా తీసుకొని చేద్దామంటే నాకుండే అనుభవంతో సరే అని చెప్పి ఒప్పుకున్నాం. ఇద్దరం కలిసి చేస్తున్నాం. అంటే 3 విషయాల్లో చేస్తున్నాం. 1 ఆరోగ్యం, 2 వ్యవసాయం, 3 చదువు. ఈ 3 విషయాల్లో చేస్తున్నాం. ఇక్కడ వచ్చే కొందికి ఆరోగ్య విషయంలో టాటా ఉన్నారు, ఒక రెస్పెక్టబుల్ కంపెనీ. టీసీఎస్ ఉంది, వాళ్ళ ఐటీ విభాగం. వాళ్ళు ముందుకు వచ్చారు. వాళ్ళు ఒక ప్రాజెక్ట్ కోలార్లో చేశారు. ఆ కోలార్లో చేసిన అనుభవం, బిల్ గేట్స్ ఇచ్చే గైడెన్స్, నేను కూడా ఉండే అనుభవంతో క్రోడీకరించి ఈరోజు డిజిటల్ హెల్త్ రికార్డ్స్, మీ ఆరోగ్యం మొత్తం కంప్యూటరైజ్ చేస్తాం. ఇప్పుడు మా దగ్గర ప్రైమరీ హెల్త్ సెంటర్కి, జిల్లా లెవెల్కి, గవర్నమెంట్ హాస్పిటల్కి, ఎన్టీఆర్ వైద్య సేవలో మీకు ఎవరికైనా ఖర్చులు ఇచ్చుంటుంది. కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆయుష్మాన్ భారత్ ఆ ప్రోగ్రాంలో కొంతమందికి ఇచ్చారు. ఆ రికార్డ్స్ అన్నీ తీసుకొని మీ బేస్ డేటా తయారు చేశాం. ఎవరెవరికి అనారోగ్య సమస్యలు ఉన్నాయి,
ఏ విధమైన సమస్యలు ఉన్నాయి అవన్నీ మీ యొక్క యుఏఐడి అంటే మీ యొక్క ఆధార్ ఉంది, ఆధార్తో లింక్ చేశాం. ఈరోజు ప్రతి ఒక్కరిది లింక్ చేసి తద్వారా ఇప్పుడు మన గవర్నమెంట్ ఏం చేశాడు, 900 వెహికల్స్ పెట్టాం, 104. ఆ 900 వెహికల్స్ను పంపించి మన నియోజకవర్గంలో 3,30,000 మంది ఉంటే ఈ యొక్క గవర్నమెంట్ రికార్డుల ప్రకారం ఎవరైతే అనారోగ్యంగా హాస్పిటల్కి వెళ్ళారో వాళ్ళ డేటా అంతా తీసుకొని వాళ్ళందరి క్లినికల్ టెస్టులు చేశాం. అంటే బ్లడ్ టెస్ట్ చేసి 42 పారామీటర్లు చూసాం. చామల ఫౌండేషన్ ఆధ్వర్యంలో మార్చి నెలలో విశాఖపట్నం వేదికగా నిర్వహించనున్న ఎలైట్ క్రికెట్ లీగ్ సీజన్ 2 జెర్సీ ఆవిష్కరణ కార్యక్రమం బందరు రోడ్లోని వివంతా హోటల్లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు మండిపల్లి రామప్రసాద్, కొండపల్లి శ్రీనివాస్, వాసంశెట్టి సుభాష్, బుల్లితెర నటుడు ప్రభాకర్ ముఖ్య అతిథులుగా విచ్చేసి టోర్నమెంట్ జెర్సీలను లాంఛనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన P4 నమూనాను ఆదర్శంగా తీసుకుని ఈ లీగ్ నిర్వహించడం స్ఫూర్తిదాయకమని అన్నారు. గత 18 నెలలుగా రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని, పేదలను ఆదుకోవడమే ప్రభుత్వం యొక్క లక్ష్యమని పేర్కొన్నారు. చామల ఫౌండేషన్ చైర్మన్ ఉదయ్ చంద్ర రెడ్డి గారికి, అలాగే మేము పిలిచిన పిమ్మటే ఈ కార్యక్రమానికి ఎంతో బిజీగా ఉన్నా కూడా ఇక్కడికి విచ్చేసిన మా సహచర మంత్రివర్యులు సుభాష్ గారికి, శ్రీనివాస్ గారికి ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఏ సపోర్ట్ కావాలన్నా కూడా ఆంధ్ర రాష్ట్రం నుంచి మేము ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాం. అదే కాకుండా ఎక్కువ పొలిటీషియన్స్ కానీ అఫీషియల్స్లో కానీ యూత్ ఎక్కువ ఉండే రాష్ట్రం ఏదైనా ఉందంటే ఆంధ్రానే. కాబట్టి తప్పకుండా దీని మా యొక్క సహాయ సహకారాలు ఉంటాయని చెప్పడం, ముఖ్యంగా మాకు గ్లోబల్ సిటీ అయిన వైజాగ్లో ఈ కార్యక్రమాన్ని మార్చి నెలలో పెడదామనుకోవడం కూడా మంచి సుపరిణామం. తప్పకుండా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తాం. ఎలైట్ క్రికెట్ లీగ్ అని తెలంగాణలో హైదరాబాద్లో చాలా ఘనంగా చేసి చామల ఫౌండేషన్ ఉదయ్ గారు మరి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలాంటి ఒక కార్యక్రమం పెట్టాలి, స్పోర్ట్స్ని ప్రోత్సహించాలి, క్రికెట్ని దేశం అంతా కూడా చాలామంది ఓన్ చేసుకుంటారు. ఒక మంచి కాజ్కి ఈ క్రికెట్ లీగ్ ఎలైట్ క్రికెట్ లీగ్ పెట్టి అలాగే పాలిటీషియన్స్, ఎంప్లాయీస్, పోలీస్ వారు, సినీ యాక్టర్స్, అలాగే టీవీ స్టార్స్, అలాగే మీడియా మిత్రులు ఇలాగ 6 టీములు తీసుకొని ఈ 6 టీముల మధ్య ఒక మంచి ఫెలోషిప్ చేసి ఈ పబ్లిక్ కాజ్ ఫండ్ రేస్ చేస్తే చాలా బాగుంటుందని చెప్పంగానే మా వారి నుంచి కూడా అయితే ఇప్పుడే విన్నాను అది హైదరాబాద్లో పోలీస్ వాళ్ళు కప్పు గెలిచారని. అయితే మేమైతే యంగ్స్టర్స్ ఎక్కువ ఉన్నాము, మా అందరికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మొదటిసారిగా చట్టసభల్లో పార్టిసిపేట్ చేయడానికి మేము కంటెస్ట్ చేసి సుమారు 86 మంది ఫస్ట్ టైమర్స్ మేము. మరి మాకు ఈసారి ఖచ్చితంగా పాలిటీషియన్స్ కూడా తక్కువ కాదని నిరూపించే దశగా మేము కూడా మా టీం తయారు చేసి అందరితో కూడా ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణం తీసుకెళ్తామని మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ నా నమస్కారం తెలియజేసుకున్నాను. జై హింద్. అలాగే చామల ఫౌండేషన్ ఉదయ్ గారికి, ప్రభాకర్ గారికి, మిగిలిన పెద్దలందరికీ నమస్కారాలు. లాస్ట్ టైం పొలిటికల్ టీం కొద్ది వీక్గా ఉందని అన్నారు. ఈసారి అసలు దేనికి మిగతా 5 కూడా ధీటుగా మేము సమాధానం ఇస్తామని చెప్పి మేము టైం దొరికినప్పుడు ఆడుతూ ఉంటాం. ప్రభాకర్ గారు ఇందాక చెప్పారు రెగ్యులర్గా మేము డైలీ నైట్ ఆడతామని చెప్పి. అయినప్పటికీ మేము ఈసారి ఏమాత్రం తీసిపోకుండా ఇందాక శ్రీనివాస్ గారు చెప్పినట్టు యూత్ ప్లస్ కొద్ది ఏజ్డ్ ఉన్నా కూడా బాగా ఆడేవాళ్ళు ఉన్నారు పొలిటీషియన్స్. సో రాంప్రసాద్ గారు అయితే 2 టీంలు ఇమ్మన్నారు పొలిటికల్ సైడ్ నుంచి. సో ఒక టీం ఉన్నా సరే గట్టి పోటీ ఇస్తామని తెలియజేస్తా ఉన్నాం. అదే చామల ఫౌండేషన్ ఉదయ్ చంద్రన్న, భానుచంద్రన్న అండ్ మిగతా ఫ్రెండ్స్ అందరికీ, మీడియా వారికి అందరికీ నమస్కారం. ఎలైట్ క్రికెట్ లీగ్ ఫస్ట్ సీజన్ మేమందరం ఆడాం. మాకు 3rd ప్లేస్ వచ్చింది, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఈసారి పొలిటికల్ వాళ్ళు ఫస్ట్ ప్లేస్ అంటున్నారు కాబట్టి అట్లీస్ట్ ఫైనల్స్ మీతో ఆడే ఛాన్స్ అన్న రావాలని కోరుకుంటున్నాము. లాస్ట్ టైం ఫైనల్స్ సినిమా వాళ్ళకి వచ్చిందన్న, పోలీసు వాళ్ళతో ఆడడానికి. ఫైనల్స్ మీతో పోటీ పడి, ఎందుకంటే మీరు ఈసారి 2 టీంలు అంటున్నారు, 2 టీంలు మీరే ఫైనల్స్కి వస్తే మాకు ఇంకా కష్టంగా ఉంటుంది. ఒక టీం వచ్చి ఒక టీం మేము రావాలని కోరుకుంటున్నాం.
రాష్ట్రంలో బీహార్ తరహా పాలనకు కూటమి ప్రభుత్వం తెరతీసిందని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు పాలనలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడగా శాంతి భద్రతలు అదుపు తప్పాయని ఆయన మండిపడ్డారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ వరుసగా వైసీపీకి చెందిన 3 మాజీ మంత్రుల మాజీ ఎమ్మెల్యేల ఇళ్లపై అధికార పార్టీ శ్రేణులు దాడికి పాల్పడ్డారని ధ్వజమెత్తారు. తిరుమల లడ్డూలో జంతు కొవ్వు కలిసిందన్న చంద్రబాబు ఆరోపణలు సిబిఐ సిట్ నివేదిక సాక్షిగా పచ్చి అబద్దమని తేలడంతో మరోసారి ఫ్లెక్సీలు హోర్డింగ్లతో దుష్ప్రచారం పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. కేవలం రౌడీ రాజ్యం, గోండా రాజ్యం భయపెడదాం చూస్తున్నారా అంటే మీరు వైసీపీ నాయకులు కొంతమంది ఇళ్ళు తగలబెట్టేసి వాళ్ళ మీద దాడులు చేస్తే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులందరూ బెదిరిపోతారని చెప్పి అనుకుంటారా? ఇది చాలా తప్పు. నువ్వు సీనియర్ ముఖ్యమంత్రి అని చెప్పుకుంటారు చంద్రబాబు నాయుడు గారు. మీరు ఈ విధమైన పరిపాలన చేసేది మీరు. తక్షణమే ఈ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలి. రాష్ట్రపతి పాలన విధించాలి. ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అనేది అదుపులో లేదు. ఒక పక్క మానభంగాలు, ఒక పక్క అత్యాచారాలు, ఒక పక్క బాలికల మీద ఇబ్బంది పెట్టడాలు, ఒక పక్క ప్రతి ఒక్కళ్ళ మీద కూడా రౌడీ చేయడం గోండాయిజం చేయడం, ఈ పోలీసు వ్యవస్థ అంతా కూడా పూర్తిగా కూడా సర్వనాశనం అయిపోయింది. పోలీసులు ఏదైతే ఈ తప్పుడు ఫ్లెక్సీలు కడితే దాని మీద సెక్యూరిటీ ఇవ్వడం, ఎవరైతే ఇళ్ళకెళ్ళి దాడులు చేస్తుంటే ఆ దాడులు చేసే వాళ్ళకి పక్క నుంచొని ప్రేక్షక పాత్ర వహించడం, ఇది చాలా బాధాకరం. ఒక పోలీస్ ఐపీఎస్ ఆఫీసర్లు కానీ కాకి చొక్కాలు వేసుకున్న పోలీసులు మీరు డ్యూటీలు చేయాలి. మీ ప్రతాపం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నాయకుల మీద కాదు. ఎవరైతే లా అండ్ ఆర్డర్ సర్వనాశనం చేస్తున్నారో, ఎవరైతే రౌడీజం చేస్తున్నారో, ఎవరైతే గోండీజం చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా అదుపు చేయాల్సిన బాధ్యత పోలీసు వ్యవస్థ మీద ఉంది. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా, లోకేష్ గారు చెప్పారు కదా అని చెప్పని విచ్చలవిడితనంగా రౌడీజం పేట్రైకిపోతుంది ఈ రాష్ట్రంలో. జోగి రమేష్ గారు ఏం తప్పు చేశారండి? ఏం తప్పు చేశారు? ఈరోజు ఆయన ఇంటి మీద దాడి చేశారు. నిన్న అంబటి రాంబాబు గారి ఇంటి మీద మహిళలు వాళ్ళ భార్య వాళ్ళ కూతుర్లుంటే వాళ్ళ ప్రాణాలకు ఏమైపోతుందండి? అసలు అందరూ కూడా ప్రాణాలు అరచేతిలో గుప్పెట్లో పెట్టుకొని నిన్నంతా కూడా వాళ్ళు ఉండడం జరిగింది. పోలీస్ బందోబస్తు లేదు, కార్లు తగలబెట్టేశారు, ఇంటికి నిప్పంటిచ్చారు, ఫర్నిచర్ అంతా తగలబెట్టేశారు, ఫర్నిచర్ అంతా ఎరక ధ్వంసం చేశారు. ఏమి జరుగుతుంది ఆంధ్ర రాష్ట్రంలో? అసలుకి ఇదేనా పరిపాలన అంటే? ఇదేనా మీ పరిపాలన? ఇన్ని తప్పులు చేసి ఇంత దారుణంగా పరిపాలన చేస్తూ ఏం జరుగుతుంది అసలు ఇక్కడ? నేను కేంద్ర ప్రభుత్వానికి ఒకటే కోరుకుంటున్నాను, తక్షణమే రాష్ట్రపతి పాలన విధించాలి. ఈ రాష్ట్రానికి కేంద్రం నుంచి బలగాలు పంపించాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరిని కూడా బతికించే పరిస్థితి లేదు. ప్రతి ఒక్క నాయకుడి మీదకు దాడులు చేయాలని చెప్పని, ఎవరైతే వైఎస్ఆర్సీపీ నాయకులు రోడ్డు మీదకి వస్తే వాళ్ళందరినీ కూడా హతమార్చాలని చెప్పని ఈరోజు జోగి రమేష్ గారి మీద హత్యా ప్రయత్నం, అంబటి రాంబాబు గారి మీద హత్యా ప్రయత్నం, విడుదల రజనీ గారి మీద హత్యా ప్రయత్నం, ఇవన్నీ కూడా అటెంప్ట్ టు మర్డర్ అందరి మీద కూడా కర్రలతో, రాళ్లతో, పెట్రోల్తో వస్తుంటే ఒక్కళ్ళ మీద కేసులు కట్టారా మీరు? నేను పోలీసు వ్యవస్థను కోరుకుంటున్నా, మీరు ఐపీఎస్ చదువుకుంది దీనికోసమేనా? ఐపీఎస్లో మీకు ఇలాగే చెప్పారా? మీకు రౌడీజాన్ని, గోండాయిజాన్ని, ఈ పెట్రోల్ పోస్తుంటే రాళ్ళు కర్రలు పెట్టి తిరుగుతుంటే చూస్తుండమని మీకు పోలీసు వ్యవస్థ చెప్పింది. చాలా బాధాకరం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది ఉపేక్షించే పరిస్థితి కాదు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతవరకైనా దీని మీద పోరాటం చేస్తారు. మీరు ఎంతమందిని భయపెట్టినా, ఎంతమందిని ఇబ్బంది పెట్టినా కానీ ఏ ఒక్కరూ కూడా భయపడే పరిస్థితి ఉండదు. మీరు చేసే తప్పుల్ని ఎత్తి చూపెడతాం, మీరు చేసే పొరపాట్లను ఎత్తి చూపెడతాం, మీరు అభివృద్ధి చేయకపోతే ప్రశ్నిస్తాం, మీరు సంక్షేమ పథకాలు అమలు చేయకపోతే మేము ప్రశ్నిస్తాం. దాంట్లో ఎటువంటిది కూడా వెనకాడే పరిస్థితే లేదు. దయచేసి ఈ యొక్క రౌడీజాన్ని నేను పోలీసు వ్యవస్థను కోరుకుంటున్నాను, మీరు అదుపులో పెట్టాలి. చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ మాటలు విని మీరు ఇటువంటి కార్యక్రమాలకి మీరు కూడా వాళ్ళకి ప్రోత్సహిస్తాం, సరైన పద్ధతి కాదు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.